హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ నుండి మాస్క్ మ్యాన్ అవుట్. రేపటి ఎపిసోడ్ నుండి కనిపించడం. బిగ్ బాస్ షో ఫార్మాట్ ప్రకారం హౌస్లో జరిగే కొన్ని సంఘటనల కారణంగా నామినేషన్స్ చేసుకోవడం, ఒకరిపై ఒకరు అరుచుకోవడం వంటివి సర్వసాధారణం. సొంత అన్నదమ్ములే కలిసి ఉండలేని రోజులివి. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళు, విభిన్నమైన మనస్తత్వం ఉన్న వాళ్ళంతా ఒకే ఇంట్లో ఉంటే గొడవలు జరగడం సహజమే కదా. హౌస్లోకి వచ్చిన వారం రోజుల్లోనే వీళ్ళు ఇంతే అని క్యారెక్టర్స్ని డిసైడ్ చేసి ఆ కోపాన్ని తినే అన్నం మీద చూపించడం ఎంతవరకు కరెక్ట్? మాస్క్ మ్యాన్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. శనివారం ఎపిసోడ్ రోజు ఇతను ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడినట్టు వీడియో ప్రూఫ్స్తో నాగార్జున చూపించాడు. ఆ సమయంలో హౌస్ మొత్తం రీతు చౌదరి తప్ప ఎవ్వరూ ఇతని కోసం స్టాండ్ తీసుకోలేదు. అప్పటి నుండి ఆయన ఇంట్లో అన్నం తినడం మానేశాడు. దాదాపుగా 3 రోజులవుతోంది ఇతను అన్నం తిని. ఇలాగే ఉంటే గ్లూకోజ్ లెవెల్స్ బాగా పడిపోయి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. ఫలితంగా ప్రాణాపాయం కూడా లేకపోలేదు. అందుకే నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ మాస్క్ మ్యాన్ హరీష్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి, మీకు 2 చాయిస్లు ఇస్తున్నాం, అన్నం తింటారా లేదా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతారని అడుగుతాడు. అప్పుడు మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతాను అని అన్నాడట. ఆ తర్వాత బిగ్ బాస్ అతని భార్యని మాస్క్ మ్యాన్తో మాట్లాడించడం, అయినప్పటికీ మాస్క్ మ్యాన్ ఒప్పుకోకపోవడం, ఇంటికి పంపేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఎపిసోడ్లో ఆయన కనిపిస్తాడు కానీ రేపటి ఎపిసోడ్లో కనిపించకపోవచ్చు అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.